వచ్చాడు వచ్చాడు వచ్చేసాడు. ఏంటి ఏం కావాలి? ఏం కావాలి? బోండాలు తిన్నావు నువ్వు. ఈ బుజ్జయ్య గాడు ఎక్కడి నుంచి వస్తాడో తెలియదు కానండి, ఎగ్జాక్ట్గా 7 అవ్వగానే డైలీ మన హోటల్కి వస్తాడు. ఆల్రెడీ ఇంతకు ముందు వస్తే మా స్టాఫ్ బోండాలు పెట్టారట. నేను బయటికి వెళ్ళి రేపటికి కావాల్సిన థింగ్స్ తెచ్చుకొని వచ్చేటప్పుడు కొంచెం లేట్ అయింది. ఇప్పుడు టైం 7:45 అవుతుంది. వీడు మళ్ళీ వచ్చాడు. వీడికి ఎలా తెలిసిందో కానీ నేను వచ్చానని. వీడు మళ్ళీ వచ్చాడు. అప్పుడే ఇంక మన వేడి వేడి అరిటాకు ఇడ్లీ వాయి దిగింది. ఇంకా చూడండి మనవాడు ఆ ఇడ్లీ కాలుతుందని నేను ఏదో చల్లార్చి పెడుతుంటే వీడు అస్సలు ఆగటం లేదు. వేడివేడిగా తిని నోరు కాల్చుకున్నాడు. ఇవన్నీ ఎలాగో అయ్యేటట్టు మన వల్ల కాదు సీనా. సర్లే, ఫైనల్గా ఎలాగో వీడే తినిపిస్తున్నాడు కదా, తిందాం అనుకున్నాడు ఏమో. కొంచెం చల్లార్చే వరకు ఉండి మూతి కాలిన తర్వాత మన చేతులతో తినిపిస్తానంటే చక్కగా తిన్నాడు. ఐఎమ్ సో హ్యాపీ అండ్ లక్కీ. ఎందుకో చెప్పనా, మీరు బాగా దీర్ఘంగా ఆలోచించండి. లైక్ అబ్జర్వ్ చేయండి. ఒక మనిషికి మాత్రమే ఇంకో జీవికి దానం చేయగలిగిన గొప్ప గుణాన్ని నేచర్ మనకు కలిగించింది. సో అలాంటప్పుడు మనం ఇంకెలా ఉండాలి? ఏ జీవికి ఇంకో జీవికి దానం చేయగల గుణాన్ని లేదండి. ఒక్క మనకి మాత్రమే ఆ కాన్షియస్నెస్ ఉండిద్ది. సో అందుకనే వీఆర్ సో లక్కీ. మీకు ఒకటి చెప్పనా, సొంతంగా మీరు ఒకసారి లిటరల్లీ ట్రై చేసి చూడండి. మీ చేతులతో మీ స్వహస్త్రాలతో మీరు ఆవుకి ఫీడ్ చేసి చూడండి. అంటే దాని సలైవా మీ చేతికి అంటాలి. లిటరల్లీ మీకు ఎలా ఉండిద్ది అంటే ఒక పాజిటివ్ వైబ్ ఉండిద్ది. అది నేను మీకు ఈ మాటల్లో చెప్పినా కూడా మీకు అర్థం కాదు. యూ కాంట్ ఎక్స్పీరియన్స్. మీరు లిటరల్లీ ఒక ఆవుని మచ్చిక చేసుకొని మీ స్వహస్త్రాలతో దానికి ఫీడ్ చేస్తుందంటే ఒక మంచి పాజిటివ్ వైబ్ ఉండిద్ది. అది మీకు మాటల్లో చెప్పినా కూడా అర్థం కాదులేండి, మీరు సొంతంగా ఎక్స్పీరియన్స్ చేస్తేనే తెలుస్తుంది. ఈ రోజుకైతే కొంచెం ఎక్కువగానే మాట్లాడేశాను. సో ఫర్ టుడే సైనింగ్ ఆఫ్. మీకు గనుక మంచి హెల్తీ సూపర్ ఫుడ్ తినాలనుకుంటే మన బఫెశ్రీ దోస కార్నర్కి తప్పకుండా ఇచ్చేయండి. వీఆర్ ఆల్వేస్ సర్వ్ ఏ లవ్లీ ఫుడ్.